తమ్ముళ్ళ కోసం ఇల్లు వదిలి వెళ్ళిపోయిన పెద్ది. కానీ వీళ్ళందరూ ఆ విషయం తెలుసుకొని ఏమైపోతారు? తర్వాత ఏం చేశారు? ఇదంతా తెలియాలంటే పూర్తి వీడియో చూడండి. అలాగే వీలైతే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి కుదిరితే హైప్ కూడా చేయండి. ఇక ఎపిసోడ్ మొదలవుతుంది. కన్నయ్య ఏమో కేశవతో చెప్తుంటాడు, అన్నా నువ్వు ఫోన్ మాట్లాడుకోవడానికి రాత్రంతా మాకు పక్కన కూర్చొని ఇంకా చెప్పు అని మాట్లాడకన్నా మేము వెళ్ళలేకపోతున్నాం, ప్లీజ్ బయటికి వెళ్ళి మాట్లాడుకో అన్నా. అంటే అరే నేను తను ఎలా ఉందో అని చేసి ఫోన్ మాట్లాడుతున్నాను రా, అంతేరా, సరేలే ఇక నుంచి బయటికి వెళ్ళే మాట్లాడతాను అంటాడు. ఇప్పుడే చక్రి ఒక ఫోన్ కాల్ మాట్లాడి కట్ చేసి వస్తూ ఉంటాడు. లోపలికి వచ్చి కన్నాతో చెప్తాడు, రే కన్నా, బ్రోకర్ కాల్ చేశాడ్రా, అన్నయ్యకు ఒక మంచి సంబంధం వచ్చిందంట, పిల్లవాళ్ళు అన్నయ్య జాతకం అడుగుతున్నారు అనగానే అన్నయ్య దగ్గర అసలు జాతకం ఉందా అంటే, నాకు తెలిసి మన ఇంట్లో ఎవరి జాతకం లేవురా అంటే, మహా ఏమో మా ఇంట్లో అయితే జాతకాలు భద్రంగా దాస్తారు, ఒకసారి అన్నయ్యనే అడిగి చూద్దాం, కానీ పెళ్లి చూపులు అనే విషయం మాత్రం చెప్పకండి అంటే, సరే అని వెళ్ళి పెద్దిని అడుగుతారు, మీ దగ్గర జాతకం ఏమైనా ఉందా అంటే, జాతకమా, నా దగ్గర అలాంటిది ఏం లేదురా, ఎందుకు అడుగుతున్నారు అంటే, ఊరికే అన్న ఆఫీస్లో జ్యోతిష్యం గురించి టాపిక్ వస్తే మన ఇంట్లో ఎవరికైనా ఉందా అని అడిగాను అంతే, అంటే లేదు లేదు నాకు అందులో పెద్ద నమ్మకం కూడా లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక వీళ్ళు నారాయణని అడుగుదాం అనుకొని ఆయనను పిలిచి అడిగితే ఆయన ఏదేదో మాట్లాడేసి మొత్తానికి ఉందో లేదో కూడా చెప్పకుండా లేదన్నట్టే చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా చక్రి ఏమో సరే జాతకం లేదన్నారు, మరి ఇంకేంటి, ఇంక ఈ పెళ్లి చెప్పులు పోయినట్లేనా, ఇప్పుడు ఏం చేద్దాం అంటూ ఉంటాడు. ఇక చక్రి ఊరుకుంటాడా, నాకు ఒక ఐడియా వచ్చింది, మీరు తిట్టరు అంటే చెప్తాను అంటే, సరే చెప్పండి అంటే, అన్నయ్యది జాతకం లేదు, ఇప్పుడు మనమే అన్నయ్యకి ఒక సూపర్ జాతకం క్రియేట్ చేద్దాం, అన్నయ్య క్యారెక్టర్ మంచిది, పైగా ఎవ్వరూ రిజెక్ట్ చేయలేని విధంగా పర్ఫెక్ట్గా రాద్దాం అని చెప్పగానే వీళ్ళంతా ఆలోచించి ఇంకా మహా ఏమో ఓకే, ఫార్మాలిటీ కోసమే కాబట్టి నాకు ఓకే, పర్వాలేదే, మీలాగే నేను కూడా ఇప్పుడు కొంచెం క్రిమినల్గా ఆలోచించడం మొదలుపెట్టేశాను అని మహా అంటుంది. కానీ జాతకం రాయాలంటే పుట్టిన ఖచ్చితమైన సమయం నిమిషాలతో సహా కావాలి కదా, ఆ నాన్నని అడిగి చూద్దాం పదా అని చెప్పి మళ్ళీ నారాయణ దగ్గరికి వెళ్తారు. నా పెద్ది మాధవ అన్నయ్య పుట్టిన కరెక్ట్ టైం ఏంటో తెలుసా, జాతకం రాయించాలి అని అడగగానే, ఏంట్రా వాడు నిన్న మొన్న పుట్టినట్లు అడుగుతున్నావు, వాడు 30 ఏళ్ళ పైనే అయింది, అయినా నాకెలా తెలుస్తుంది, నేనేమైనా ఖాళీగా ఉన్నానా, నేషనల్ పర్మిట్ లారీ నడుపుతూ రాజస్థాన్, జైపూర్, మణిపూర్ అని దేశమంతా తిరుగుతున్నా, 10 రోజుల తర్వాత కొడుకు పుట్టాడని మీ అమ్మ ఫోన్ చేసి చెప్పింది అంతే, అదంతా సరే కానీ కనీసం మీ ఆవిడ ఏ ఏ పూట పుట్టాడో అయినా చెప్పలేదా అంటే, రాత్రి పుట్టాడని చెప్పింది, ఆ జ్యోతిష్యుడికి రాత్రి పుట్టాడని చెప్పి జాతకం రాయించండి, నా టైం వేస్ట్ చేయకండి అంటుంటాడు. ఇక ఉదయాన్నే జాతకం రాయించడానికి వెళ్ళాలని చక్రి రెడీ అవుతాడు. సరే టైం తెలియకపోయినా మనం జాతకం పక్కిగా రెడీ చేయిద్దాం అంటుంటే మహా ఏమో నేను ఆఫీస్కి వెళ్తున్నాను, మీరు కేశవతో వెళ్ళి మంచిగా రాయించి రండి అని చెప్తే, మీరు వెళ్ళండి, నేను కేశవ వెళ్ళి ఈ జాతకం ముగించుకొని వస్తాము అని చెప్పి ఇద్దరు కలిసి వెళ్తారు. ఇక వీళ్ళిద్దరూ వెళ్ళి జ్యోతిష్యుడు వెయిటింగ్ రూమ్లో కూర్చొని ఉంటారు. అక్కడేమో పెద్ద క్యూ ఉంటుంది, రద్దీగా ఉంటుంది, వాళ్ళ వంతు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళేమో ఏంట్రా హాస్పిటల్లో లాగా ఇక్కడ టోకెన్లు ఇస్తున్నారు, మన టోకెన్ నెంబర్ ఎంత అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక వీళ్ళ వంతు వచ్చాక ఇద్దరూ లోపలికి వెళ్తారు. అక్కడ కుర్చీలో ఆయన కూర్చొని ఉంటారు. నమస్కారం సార్, మా అన్నయ్యకి పెళ్లి సంబంధాలు చూస్తున్నాం, అమ్మాయి వాళ్ళు జాతకం అడుగుతున్నారు, మా దగ్గర లేదు, మీరే జాతకం రాసివ్వాలి అంటే, మీ అన్నయ్య పుట్టిన తేదీ సమయం చెప్పండి అంటే, డేట్ చెప్తారు కానీ సమయం తెలియదని చెప్తారు, మీరేదో ఒక మంచి సమయం చూసి జాతకం రెడీ చేసేయండి అంటే, ఆయనేమో కోపంగా, సమయం తెలియకుండా జాతకం రాయలేము, దయచేసి ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోండి అంటే, సార్ మేము ఇచ్చే జాతకం మేము చూసే ఏ అమ్మాయి జాతకంలో చూసినా 10 మంది పోలికలు పక్కగా సరిపోవాలి, అర్థమైందా, అలా రాసివ్వండి అని చెప్పి బతిమలాడుకుంటారు. ఆయనేమో అబద్ధాలతో నా జాతకం రాయడం నా వల్ల కుదరదు అని చెప్తుంటే, వీళ్ళేమో చక్రి ఏమో ఓహో అయితే ఇప్పుడు కనుక నువ్వు రాసివ్వకపోతే బయట కూర్చున్న వాళ్ళందరికీ నువ్వు ఒక ఫ్రాడ్ అని, నువ్వు చెప్పిందంతా అబద్ధం అని ప్రచారం చేసేస్తాను, వెళ్ళమంటారా అంటే, సార్ వాళ్ళు కోపంలో ఉన్నారు, మా అన్నయ్య చాలా మంచివాడు, చాలా మంచిగా సంపాదిస్తాడు, మంచి గట్టివాడు, మీరే ఒక సూపర్ జాతకం వేసి ఇవ్వండి సార్, ఎంత డబ్బైనా ఇస్తామని కేశవ అంటుంటాడు. జ్యోతిష్యుడేమో కొంచెంసేపు ఆలోచించి,
ఇష్టం లేకుండానే ఒక జాతకం రాసి ఇస్తాడు. ఇదిగోండి అని చెప్పి, ఏ అమ్మాయికైనా మ్యాచ్ అవుతుంది కదా అంటే, సరిపోతుంది ఫీజు ఇవ్వండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకొక వైపు చక్రి, మహా, కన్నా వీళ్ళంతా ఇల్లంతా రెడీ చేస్తూ ఉంటారు పెళ్లి చూపుల కోసం. వీళ్ళు చెప్పారా ఇంతకీ అన్నయ్యకి అంటే, ఇంకా చెప్పలేదు, చెప్పాలి అనుకుంటారు. ఇక ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మని చెప్పగానే పెద్ద ఊరుకుంటూ వచ్చేసి, ఏంట్రా విషయం, నన్ను సైట్ నుంచి అర్జెంటుగా అని అంత కంగారుగా తీసుకొచ్చావు, ఏమైంది అంటుంటే, కేశవ ఏమో నవ్వుతూ, అన్న నీకు ఒక అమ్మాయిని చూసాము అంటే, మళ్ళీనా, దానికే నన్ను లాక్కొచ్చావా, సరే పదా అంటుంటాడు. ఆయన ఒప్పుకోకపోయినా వీళ్ళందరూ ఎలాగోలాగా చేసి అతన్ని కన్విన్స్ చేస్తాడు. సరే వెళ్ళి చూద్దామంటే, మనం వెళ్ళట్లేదన్న, వాళ్ళే నిన్ను చూడ్డానికి, ఇల్లు చూడ్డానికి మన ఇంటికి వస్తున్నారు అని చెప్పగానే, అమ్మాయి వాళ్ళు అబ్బాయిని చూడడానికి రావడం ఏంట్రా, నాకు ఇష్టం లేదు అంటుంటే, ప్లీజ్ అన్న, వాళ్ళు జస్ట్ ఇల్లు చూసి నీతో మాట్లాడి వెళ్ళిపోతారు అంతే, వెళ్ళి ముఖం కడుక్కొని లైట్గా మేకప్ వేసుకొని రా, కన్నా అన్నయ్యని రెడీ చెయ్యి అంటే, ఏంట్రా ఇదంతా అన్న, కనీసం ఈ విషయం ముందు చెప్పలేదు అంటే, ముందు చెప్తే మీరు ఏం చేసేది ఉంది, ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారు అంతే, దయచేసి ఊరికే ఇంట్లో ఉండండి చాలు అని మహా బతిమలాడుతుంటే, సరే అని చెప్పి కన్నా ఏమో ఇంకా పెద్దిని రెడీ చేస్తూ ఉంటాడు, మేకప్ అంతా వేస్తూ ఉంటాడు. ఇక అప్పుడే పెళ్లి చూపుల కోసం ఆడపిల్ల వాళ్ళంతా కారులో దిగుతారు. వీళ్ళందరూ వెళ్ళి నమస్కారం, రండి రండి అని చెప్పి లోపలికి తీసుకొస్తూ ఉంటారు. కానీ వాళ్ళేమో కారులో నుంచి దిగరు. ఏంటి వీళ్ళు కారులో నుంచి దిగరు అని చెప్పి వెళ్తే, మంచి సమయం ఉన్నప్పుడే అప్పుడే దిగుతాము, ఇంకా మంచి సమయం రాలేదు అంటుంటారు. కొద్దిసేపటికి ఇంకా వాళ్ళందరూ ఆ మంచి సమయం రాగానే ఇంట్లోకి వస్తారు. ఇంట్లోకి వచ్చి వాళ్ళ అమ్మాయి వాళ్ళ నాన్నేమో, ఇల్లు కొంచెం పాతకాలపు ఇల్లులా చిన్నగా ఉందే, ఇతనే నా అబ్బాయి అంటుంటే, అవునండి మా అన్నయ్య మాధవ అని చెప్పి చెప్తారు. మాది ఒక్కటే కూతురు, బీకామ్ చదివింది, మాకు జాతకం పక్కాగా సరిపోవాలి, లేకపోతే పెళ్లి చేయం, అందుకే మా కుటుంబ జ్యోతిష్యుడిని వెంట తీసుకొని వచ్చాము అని చెప్పి జ్యోతిష్కుని కూడా తీసుకొస్తాడు. ఆయనేమో ఇల్లంతా చూస్తూ ఉంటాడు. ఇంటి వాస్తు అంత సరగ్గానే ఉంది, సొంత ఇల్లేనా, అబ్బాయి జాతకం తీసుకురండి అని చెప్తారు. చక్రి ఏమో కంగారుగా తను రాయించిన ఫేక్ జాతకాన్ని స్వామి చేతికి ఇస్తాడు. ఆయన చిరాగ్గా, తప్పుగా అనుకోకండి సార్, జాతకమే కావాలంటే ముందు చెప్తే నేనే పంపించేవాడిని కదా, ఇంత దూరం జ్యోతిష్కుడిని వేసుకొని రావడం ఎందుకు అనగానే, మా అమ్మాయి ఉండబోయే ఇల్లు వాస్తు అన్నీ మాకెంత చూశాకే జాతకాల దాకా వెళ్తాము అని వాళ్ళ నాన్న అంటుంటారు. అప్పుడే ఇంకా స్వామీజీ ఏమో జాతకాన్ని తీక్షణంగా చూస్తూ, బాగాలేదే, తప్పుగా ఉందమ్మా అంటాడు. అప్పుడు జాతకం బాగాలేదంటున్నారు అని వాళ్ళ అమ్మా నాన్న అంటుంటే, ఏంటి తమ్ముడు, ఈ జాతకం ఇప్పుడే రాశారా ఏంటి అని ఆ స్వామి అంటారు. ఆయనేమో, మన అమ్మాయి రాశికి ఈ జాతకము అస్సలు సెట్ అవ్వదు అని చెప్తూ ఉంటాడు. ఇక అది విన్న నారాయణ ఏమో, ఎక్కడి నుంచి రాయించుకొచ్చారా, మా మాధవ జాతకం అప్పట్లోనే 100 రూపాయలు ఇచ్చి రాయించాను, అది చాలా పక్కాగా ఉంటుంది, వీళ్ళు నన్ను అడిగారు కానీ నాకు అప్పుడు గుర్తు రాలేదు, ఇప్పుడే కొంచెం గుర్తొస్తుంది, నేను వెళ్ళి తీసుకొస్తాను ఆగండి అని చెప్పి నిజమైన జాతకం తీసుకొని వస్తాడు. వీళ్ళంతా ఏమో ఆశ్చర్యపోతూ ఉంటారు, లేదని చెప్పాడు, ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది అని. ఇంకా స్వామీజీ ఆ కొత్త జాతకాన్ని మొత్తం చూసి, అసలు ఇది సరిపడదమ్మా, ఈ జాతకం అసలు బాలేదు, మన అమ్మాయికి సెట్ కాదు అని వాళ్ళకి చెప్తూ ఉంటాడు. అదేంటి, ముందే చెప్పాలి, మేము జాతకం పంపించుంటే మీరు చూసుకొని ఇవన్నీ మాకు చెప్తే సరిపోయేది కదా, ఇక్కడికి వచ్చి ఇలా ఎందుకు చేయాలని మహా అంటుంటే, ఇంకా ఆయన మళ్ళీ చెప్తాడు, అసలు ఈ అబ్బాయి వ్యక్తిగత జాతకమే చాలా దారుణంగా ఉంది అంటే, ఏంటండి మీరు మాట్లాడుతున్నారంటే, ఈ జాతకానికి స్త్రీ దోషం ఉంది, ఈ జాతకస్తుడు ఉన్న ఇంట్లో ఆడపిల్లలు ఉండనే లేరు అంటాడు. అదేంటి, మా చక్రికి పెళ్ళయింది కదా అంటే, అతనికి పెళ్ళయ్యే అవకాశమే లేదు, ఈ జాతకస్తుడు ఉన్న ఇంట్లో ఇతనికి మాత్రమే కాదు, ఇతనితో పాటు పుట్టిన ఎవరికీ పెళ్ళే జరగదు అని చెప్తాడు. ఏం మాట్లాడుతున్నారండి, నాకు కూడా పెళ్ళయింది, ఆ తర్వాత నా వైఫ్ కూడా మీ కళ్ళ ముందే ఉంది కదా అని చక్రి అనగానే, ఆయనేమో, ఈ జాతకం చెప్తున్నదే నేను చెప్తున్నాను, ఇతనున్న ఈ ఇంట్లో ఏ ఆడపిల్ల శాశ్వతంగా ఉండలేదు, ఒకవేళ మీకు పెళ్ళై కాబోతుందా లేదా ఇప్పటికే పెళ్ళయి ఉంటే ఆ సంసారం నిలబడాలంటే ఈ జాతకస్తుడు ఈ ఇంట్లోనే ఉండకూడదు, అది మాత్రమే కాదు, ఈ జాతకానికి వివాహ దోషం కూడా ఉంది, అంత త్వరగా పెళ్ళే అవ్వదు, చాలా పరిహారాలు చేయాలి, అవన్నీ చేస్తే అప్పటి నుంచి మంచి జరిగే అవకాశం ఉంది అని చెప్తాడు.
ఇంట్లో ఉన్నంత వరకు ఎన్ని పరిహారాలు చేసినా ఎవ్వరికీ మంచి జరగదు. ఇదే ఈ జాతకానికి ఉన్న శాపం అని చెప్పి మమ్మల్ని క్షమించండి, మేము బయలుదేరుతున్నామని చెప్పి ఆ స్వామీజీ, ఆ అమ్మాయి వాళ్ళు అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇదంతా విన్న మాధవ మాత్రం చాలా బాధపడిపోయి షాక్లో ఉండి కళ్ళల్లో నీళ్ళతో తీవ్రమైన బాధతో కూర్చొని ఉంటాడు. వీళ్ళందరూ వచ్చి ఆయనను సముదాయిస్తూ ఉంటాడు. ఆయనేమో లేదురా, ఆ జ్యోతిష్కుడు చెప్పింది నిజమే అనిపిస్తుంది, నా వల్లే ఇదంతా జరుగుతుంది, ఇది ముందే తెలుసుంటే నేను ఎప్పుడో ఇక్కడి నుంచి వెళ్ళిపోయేవాడిని అంటుంటే, అన్నయ్య వాడు ఒక ఫ్రాడ్, జాతకంలో అది బాలేదు ఇది బాలేదు అని భయపెట్టి డబ్బులు లాగే రకం, వాడి మాటలు ఇన్ని నాశనం అయిపోవద్దు మనము, వాడెవడో వచ్చి మనల్ని విడగొట్టాలని చూస్తే నువ్వు ఇలా ముఖం మార్చుకుంటావా, అవన్నీ నమ్మకు అంటే, లేదురా ఆయన కరెక్ట్గానే చెప్పాడు, నాన్న పెళ్లి చేసుకొని 2 తల్లుల్ని ఇప్పుడు ఇంట్లో లేరు కదా, దానికి కారణం నేనే, నా రాశి వల్లే మీకు ఎవ్వరికీ మంచి కూడా జరగడం లేదేమో అని నాకు భయంగా ఉందిరా అంటే, అన్న ఆ అమ్మాయి 5 ఏళ్ళుగా పెళ్లి కొడుకుని వెతుకుతున్నారు, వాడు నిజమైన జ్యోతిష్యుడే అయితే ఈ పాటికి పెళ్లి చేసి ఉండాలి కదా, వాళ్ళని అడ్డు పెట్టుకొని సంపాదిస్తున్నాడు, వదిలే అన్నయ్య అంటుంటే, ఏంట్రా అనుకుంటా నారాయణ వచ్చి, ఏంట్రా లూజ్లాగా మాట్లాడుతున్నారు, వాడెవడో ఏదో చెప్తే వాపోతున్నారా, ఎవరి పని వాళ్ళు చూసుకొని పోండి అంటుంటే, చక్రి ఏమో కోపంగా, నువ్వు ఆగు, అడిగినప్పుడు జాతకం లేదన్నావు, వాళ్ళ ముందు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు, అసలు నీకేమైనా అర్థమవుతుందా అంటే, నాకేమైనా సమస్య వస్తే నా మీదే ఎక్కుతారు, అప్పుడు గుర్తు రాలేదా, ఇప్పుడు గుర్తొచ్చింది పోరా అంటుంటాడు. ఇంకా తర్వాత మహా ఏమో నారాయణని తిడుతూ ఉంటుంది, మీకు అంత పెద్ద అంత హర్ట్ అయ్యి బాధపడుతుంటే మీరు పట్టించుకోకుండా ఎలా ఉండగలుగుతున్నారు, ఇంట్లో జరిగే తప్పులన్నిటికీ మీ యాటిట్యూడే కారణం అంటుంటే, యాటిట్యూడా, ఎందుకు ఎవరైనా చచ్చిపోయారా ఏంటి అంటుంటే, చచ్చిపోయే విషయమా, తన వల్లే ఇంట్లో ఎవరికి పెళ్లి కావడం లేదని పెద్ద కుమిలిపోతున్నాడు, నాకు బాగా తెలుసు, కన్నా వాళ్ళ అమ్మ అక్కడే ఎక్కడో ఉన్నారు, నేను రోడ్డు మీద ఒకసారి చూశాను అంటుంటే, ఏమా ఎవరినో చూసి ఎవరో అనుకొని ఏదేదో వాగకు అని అంటుంటాడు. అప్పుడే చక్రి అక్కడికి రాగానే, చక్రి పెద్ద పడుకున్నాడా, పాపం చాలా హర్ట్ అయ్యాడు, రాత్రి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అంటే, అదంతా ఏం లేదే అన్నయ్య, అంతా ఓకే, కొంచెం ఓవర్ ఎక్స్ప్రెస్, ఉదయం లేచేసరికి అన్నీ మర్చిపోయి మామూలు అయిపోతాడు, లేదండి అతని వల్లే మీ జీవితం సమస్యలు వస్తున్నాయని వాడు చెప్పిన మాటలు పెద్ద ఈజీగా తీసుకోలేడు, ఏదైనా జరగరాని చేసుకుంటాడేమో, లేక ఇల్లు వదిలి వెళ్ళిపోతాడేమో అని భయంగా ఉంది, ఈ రాత్రి మాత్రం కొంచెం కంట కనిపెట్టండి అంటే, సరే నేను చూసుకుంటానులేండి, గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక వీళ్ళందరూ ఏమో, అరే అన్నయ్య పడుకున్నాడు అంటే ఇప్పుడే నిద్రపోయాడు, కామెడీలు చేసి నవ్వించడానికి ట్రై చేశాను కానీ ఆ జ్యోతిష్కుడు మాటలే సైలెంట్గా అయిపోయాడు అంటే, ఇంకా కన్నయ్య ఏమో, అన్నయ్య మీద ఒక కన్నేసి ఉంచడం మంచిది అని చక్రి అంటుంటే, రేపు ఆ జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి వాడి చొక్కా పట్టుకొని చంపేకపోతే చూడు, వాడే మనల్ని టార్గెట్ చేశాడు అంటుంటాడు. వదిలే అన్న, జరిగిపోయిన దాన్ని మార్చలేము, కోపడకు, సైలెంట్గా పడుకో అని అందరూ పడుకుంటారు. కానీ మన పెద్ద మాత్రము ఆ జ్యోతిష్కుడు చెప్పిన స్త్రీ దోషము వీటి గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. పెద్ద కొంచెం ఏడుస్తూ కూడా ఉంటాడు. ఇంకా ఉదయాన్నే వీళ్ళంతా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. ఇక అందరూ కాఫీ తాగుతూ మహాలక్ష్మి కేశవ్ అని అడుగుతుంది, ఇంతకీ పెద్ద ఎక్కడా అంటే, పెద్ద ఉంటాడే, లోపలే ఉంటాడు అని అంటుంటాడు కేశవ. ఇక వీళ్ళు ఇంట్లో అంతా చూడడానికి వెళ్తారు. కంగారుగా ఇల్లంతా చూసాం, ఎక్కడా లేడు, పొద్దున్నే షాప్కి కూడా వెళ్ళాడు కదా అని వీళ్ళు అంటుంటే, నేను ఫోన్ చూస్తాను ఉండండి అని చెప్పి మహాలక్ష్మి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేస్తే అక్కడేమో స్విచ్ ఆఫ్ అని వస్తుంది. స్విచ్ ఆఫా, కన్నా అన్నయ్య అలవాటు ప్రకారం ఫోన్ ఛార్జింగ్లో పెట్టి రూమ్లో ఏమైనా వదిలేసాడేమో, వెళ్ళి చూడరా అని చెప్పి కన్నాకి చెప్తాడు. కన్నా ఏమో రూమ్లో వెళ్ళి చూడగానే అక్కడ ఒక కాగితం రాసి ఉంటుంది. అది చూసి కన్నా చదివి వెంటనే కంగారుతో బయటకు వచ్చి, అన్న వదిన, అన్నయ్య లెటర్ ఇక్కడే రాసిపెట్టి వెళ్ళిపోయాడు, ఏంట్రా అంటున్నావు అంటే, ఇంక లెటర్ చదువుతూ, ప్రియమైన తమ్ముళ్ళకి మహాకు, మన ఇంటికి ఎవరూ పిల్లని ఇవ్వకపోవడానికి నా రాసే కారణమని తెలుసుకున్నాను, నా వల్ల మహా కూడా ఇల్లు వదిలి వెళ్ళిపోకూడదు, మీకు పెళ్ళిళ్ళు జరిగి సంతోషంగా ఉండాలంటే నేను ఇంట్లో ఉండకూడదు, నా మనసంతా మీ చుట్టూనే ఉంటుంది, మీ మంచి కోసం వెళ్ళిపోతున్నాను, నన్ను వెతకద్దు అని రాయగానే వీళ్ళంతా అది చదివి కన్నీళ్ళతో ఏడుస్తూ ఉంటారు. కన్నా ఏమో ఇంకా ఏడుస్తుంటే, రే కన్నా, అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడురా, వచ్చేస్తాడురా అని చెప్తుంటే, మహా ఏమో ఆవేశంగా, నేను నిన్ననే పదే పదే చెప్పాను, పెద్ద చాలా బాగా హర్ట్ అయ్యాడని, ఒక రాత్రి మేల్కొని చూసుకోలేరా అని అరుస్తుంటే,
ఇంకా మా చక్రి ఏమో ఏడుస్తూ నాదే తప్పు అంతా తెలిసి కూడా నేనే ఎంత అసహ్యంగా మాట్లాడాను, నేనే ముందు భయపడ్డాను, నిన్న ఒక్క రాత్రి జాగ్రత్తగా ఉంటే ఇది జరిగేదా అని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే నారాయణ అక్కడికి వచ్చి ఏంటి ఏమైంది అనగానే ఆ లెటర్ చేతికిస్తారు. అది చూసి ఆయన కూడా కుంగిపోతాడు. వెళ్ళి ఇప్పుడు ఏం చేయాలి, వెళ్ళి వెతుకుతాం పదండి అన్నయ్య గురించి అని చెప్పి అందరూ వెళ్తారు. ఇక వీళ్ళంతా విపరీతంగా ఎవరికి కనిపిస్తే వాళ్ళని ఎక్కడైనా మా అన్నయ్యని చూసారా మా అన్నయ్యని చూసారా అని ప్రతి ఒక్కళ్ళని అడుగుతూనే ఉంటారు. ఇక కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర ఫ్రెండ్ని కూడా అడుగుతారు. మన అన్నయ్య ఏదన్నా సైట్కి వచ్చాడా, పొద్దునుంచి కనపడడం లేదంటే లేదు భయ్య నిన్ననే వచ్చి పనిచేసి వెళ్ళిపోయాడు, మళ్ళీ కాల్ చేయలేదు అంటే చక్రి ఏమో కోపంగా అన్నయ్య ఏమైనా కాల్ చేసినా సైట్కి వచ్చినా దయచేసి వెంటనే నాకు సమాచారం ఇచ్చేయండి, నాకు పిచ్చి పట్టినట్లుంది ప్లీజ్ అంటే తప్పకుండా నేను కాల్ చేస్తాను అని తను కూడా చెప్తాడు. ఇక నారాయణ కూడా తనకి తెలిసిన షాప్స్లో అన్నిట్లో అడుగుతూ ఉంటాడు మాధవ కనిపించాడా అని. మహా ఏమో ఇంట్లో కంగారుగా వీళ్ళందరూ ఏదైనా చెప్తారేమో అని ఎదురు చూస్తూ ఉంటుంది. నారాయణ ఏమో స్వామీజీ చెప్పిన మాటలు గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఇంక కేశవ కన్నా ఇంటికి వస్తారు. రాగానే ఏమైనా ఫోన్ చేశాడా, ఎవరైనా వచ్చారా అంటే మహా ఏమో లేదు నాకేం ఫోన్ కాల్ రాలేదు అంటుంటుంది. చక్రికి ఏమైనా కాల్ చేసి ఉంటాడా అంటే లేదు వదిన, అన్న వెళ్ళే గుడికి కన్స్ట్రక్షన్ సైట్కి అన్ని చోట్ల వెతికాను, ఎవరికి ఏం తెలియదు అంటున్నారు, అన్న ఫోన్ తీయట్లేదు, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అని చెప్తుంటే అప్పుడే చక్రి కూడా కంగారుగా పరిగెత్తుకుంటూ వస్తాడు. రే కన్నా ఏమైందిరా, అన్న ఏమైనా దొరికాడా అంటే లేదు ఎక్కడా లేడు, అన్నకి ఇల్లు పని తప్ప వేరే ప్రపంచమే లేదు, వాళ్ళ సైట్ కూడా వెళ్ళి షాప్ అంతా వెతికాను, ఎక్కడ వెళ్ళాడో అర్థం కావట్లేదు అంటే రే నువ్వు ఏడ్చినా పర్వాలేదు కానీ ఇలా సైలెంట్గా కూర్చోకు భయంగా ఉంటుంది అని వీళ్ళిద్దరూ కన్నాను అంటుంటారు. ఆయన కూడా కంగారుగా వచ్చి ఏమైంది దొరికాడా అంటే దొరకలేదని చెప్తే మగపిల్లాడే కదా వాడే వస్తాడు వదిలేయండి, వెళ్ళిన వాడికి తెలిసి ఎక్కడికి వెళ్ళాడో అంటుంటాడు. ఇక్కడ ఉంటే లాభం లేదు, మనం వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం రండి అని మహా అంటుంది. అవును కంప్లైంట్ ఇస్తేనే వాళ్ళకి ఎలా వెతకాలో తెలుసు, సీసీటీవీ కెమెరాలు చెక్ చేయాలన్నా వాళ్ళే చేయాలి, బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ అంతా వెతుకుతారు, ఇక ఆలస్యం చేయొద్దు పదండి అంటే వీళ్ళు ఆలోచిస్తూనే ఓకే అనుకుంటారు. ఇంకా కన్నా ఏమో ఏడుస్తూ ఉంటే రే ఏడవకురా అన్న ఖచ్చితంగా వచ్చేస్తాడు, మీరు పదండి అని చెప్పి చక్రీను మహా పోలీస్ స్టేషన్కి వెళతారు. ఇక వీళ్ళిద్దరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే ఎస్ఐ ఏంటి విషయం అని అడిగితే సార్ నా పేరు మహాలక్ష్మి, నా భర్త చక్రి, మా పెద్ది నిన్న రాత్రి నుంచి కనిపించట్లేదు అంటే ఏం పని చేస్తుంటాడంటే మేస్త్రి పని అని చెప్పగానే ఏమైంది ఎలా కనిపించకుండా పోయాడు అంటే సార్ నిన్న రాత్రి వరకు ఇంట్లోనే ఉన్నాడు, ఇల్లు వదిలి వెళ్తానని ఈ లెటర్ రాసి పెట్టి వెళ్ళిపోయాడు సార్ అంటే నిన్న ఇంట్లో ఏమైనా జరిగిందా, దాచకుండా చెప్తేనే నేను యాక్షన్ తీసుకోగలను అంటే చాలా రోజులుగా పెళ్లి సంబంధాలు చూస్తున్నాం, నిన్న వచ్చిన జ్యోతిష్కుడు తన జాతకంలో ప్రాబ్లం ఉందని అతని వల్లే ఇంట్లో ఎవరికి పెళ్లి కావడం లేదని చెప్పేశాడు, అది తలుచుకొని రాత్రంతా భయపడి ఉదయాన్నే ఈ లెటర్ రాసి వెళ్ళిపోయాడు సార్ అంటుంటే పక్కనున్న కానిస్టేబుల్ సార్ వీళ్ళని గుర్తుపట్టలేదా, మొన్న ఒక అబ్బాయిని కొట్టారని కంప్లైంట్ వచ్చింది కదా, వాళ్ళే సార్ వీళ్ళు, వాళ్ళ నాన్న మర్డర్ చేసి జైలుకి వెళ్ళొచ్చాడు, ఆ ఇంట్లో ఆడవాళ్ళు నిలవరని ఒక టాక్ కూడా ఉంది సార్ అంటుంటే మహా ఏమో సార్ మేము కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము, దాని గురించి మాట్లాడకుండా మా కుటుంబం గురించి ఎందుకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అనగానే ఎస్ఐ కూడా నువ్వు ఊరుకోవయ్యా, సరే అతని ఫోటో ఏమన్నా ఇవ్వండి అంటే ఫోటో ఇస్తారు. ఫోటో స్కాన్ చేసి అన్ని స్టేషన్స్కి ఫార్వర్డ్ చేయండి, మీరు చుట్టాలు ఇల్లు ఫ్రెండ్స్ అందరి దగ్గర వెతికి చూసారా అంటే మాకు బంధువులు ఎవరు లేరు సార్, ఆయనకి ఫ్రెండ్స్ కూడా పెద్దగా లేరు, వెళ్ళగలిగిన అన్ని చోట్లకి వెళ్ళి వెతికాం ఎక్కడా దొరకలేదు, మా అన్నయ్యని ఎలాగైనా వెతికి పెట్టండి సార్ అని చక్రి చెప్తుంటాడు. సూసైడ్ చేసుకుంటానని ఏమైనా అన్నాడా అని ఎస్ఐ అనగానే వీళ్ళిద్దరూ షాక్ అయిపోయి లేదు సార్ అలా అన్న ఎప్పుడూ చెప్పలేదు, భయపెట్టకండి సార్ అంటుంటాడు. తమ్ముడు ఇల్లు మంచిది కాదనే చెడ్డ పేరు ఉంది, పెళ్ళి కాలేదు, తన వల్లే తమ్ముళ్ళకి పెళ్ళి కావట్లేదని లెటర్ రాసి పెట్టి వెళ్ళాడు, మనస్తాపంతో ఏదైనా చేసుకుంటే ఏం చేస్తాం అంటుంటాడు. కానిస్టేబుల్ ఏమో ఒక అతను కూడా ఇంతే సార్, ఇంట్లో సమస్యల వల్ల వెళ్ళిపోయి చివరిలో ఇంటి పక్కన బావిలో పడి సూసైడ్ చేసుకున్నారు సార్ అంటే మీ ఇంటి పక్కన ఏదైనా బాగుందా అని ఎస్ఐ అని అడిగితే లేదు సార్ మా అన్నయ్య అలాంటి నిర్ణయాలు అస్సలు తీసుకోడు సార్ అని చక్రి ఏడుస్తూ చెప్తుంటాడు. నన్ను తప్పుగా అనుకోకండి, పోలీసులుగా మేము అన్ని కోణాల్లో ఆలోచించాలి, సరే కంప్లైంట్ రాసివ్వండి మేము వెతకడం మొదలు పెడతాం అంటే సరే సార్ అని చెప్పి కంప్లైంట్ ఇస్తారు.
ఇక చక్రి ఏమో స్టేషన్ నుంచి బయటికి వస్తూ ఆ పోలీస్ చెప్పిన మాటలే తలుచుకుంటూ కుంగిపోయి ఏడుస్తూ ఉంటాడు. గుండె పగిలేలా ఏడుస్తూ కూర్చుంటే అప్పుడే మహా అక్కడికి వచ్చి అతన్ని ఓదారుస్తూ ఉంటుంది. ఏడవకండి, పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తారు కాబట్టి అలా అడిగారు. పెద్దికి ఏం కాదు, మన మాటల్ని సీరియస్గా వాళ్ళ మాటల్ని తీసుకోకండి అంటుంటే, లేదండి ఆ ప్రశ్నని నేను తట్టుకోలేకపోతున్నాను. బావిలో పడి, రైల్వే ట్రాక్ కింద పడి అని వాళ్ళు మాట్లాడుతుంటే నా వల్ల జీర్ణించుకోవడం కుదరట్లేదు. మా అన్నయ్య అలా చేస్తాడా ఏంటి? నిన్న మీరు చెప్పారు, నేనే వినలేదు అని చెంపలు బాదుకుంటూ ఏడుస్తూ ఉంటే చక్రి ప్లీజ్ కంట్రోల్ చేసుకోండి అని మహా అంటూ ఉంటుంది. ఎప్పటిలాగే ఉదయాన్నే లేస్తే అన్నయ్య సెట్ అయిపోతాడని తేలిగ్గా తీసుకున్నానండి. ఇలా జరుగుతుందని తెలిసింటే రాత్రంతా నిద్రపోయకుండా అన్నయ్యనే చూసుకుంటూ ఉండేవాడిని. వాళ్ళు చెప్పినట్లు అన్నయ్య ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటే నేను అసలు ప్రాణాలతో బ్రతకలేనండి అని చెప్పి అన్నయ్య అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. కింద మోకాళ్ళ మీద పడి ఏడుస్తుంటే మహా ఏమో ఏడవకండి, అన్నయ్య వచ్చేస్తాడు, భయపడకండి, ఆయనకి ఏ సమస్య అయి ఉండదు అని ఓదారుస్తూ ఉంటుంది. ఇక చక్రి ఏమో మహా మీద భుజం మీద తల పెట్టుకొని ఏడుస్తూ, మా అన్నయ్య కదా ఏం జరిగినా మనతోనే ఉంటాడని గుడ్డిగా నమ్మాను. అన్నయ్య ఒక్కరోజు నా జీవితంలో లేకపోయేసరికి ప్రపంచమే ఆగిపోయినట్లుండిందండి. ఇది రాత్రా పగలా అని కూడా తెలియనంత పిచ్చి పట్లనట్టుంది. మా అన్నయ్య ఉంటేనే ఈ ఇల్లు, ఆయన లేని ఇల్లు గురించి నేను అసలు ఊహించుకోలేకపోతున్నానండి అని ఏడుస్తూ ఉంటాడు. ఇక మహా ఏమో చక్రిని పట్టుకొని అలా ఏం జరగదండి, ప్లీజ్ అండి ఏడవకండి అని చెప్పి ఓదారుస్తూ ఉంటుంది. చక్రి ఇంతలా ఏడవడం మనం ఎప్పుడూ చూసుండము. మరి మీరేమనుకుంటున్నారు? పెద్ది వెంటనే రిటర్న్ వచ్చేస్తాడంటారా? నిజంగానే ఏదైనా చేసుకుంటాడంటారా? మీరేమనిపిస్తుందో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. అలాగే మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.